హై బీపీ మూలంగా కిడ్నీలు పాడయ్యాయని, పక్షవాతం వచ్చిందని వింటూ ఉంటాం. హై బీపీతో కిడ్నీలు, మెదడుకే కాదు గుండెకు కూడా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు పెరుగుతూ పోతాయి. చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. హై బీపీతో గుండెకు తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తుంది? హై బ్లడ్ ప్రెషర్ అనేది గుండె జబ్బులు దారి తీయటానికి ఒక ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇది గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో అంటే లైనింగ్ దెబ్బతింటాం, దానివల్ల గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం అనేది జరగవచ్చు. ఇలా పూడికలు ఏర్పడటం ద్వారా మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు బీపీ ఉన్న వాళ్ళల్లో తలెత్తి హార్ట్ అటాక్స్ అనేవి రావటం జరగవచ్చు. రెండోది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ మజిల్ మందం పెరుగుద్దండి, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు హార్ట్ స్టిఫ్గా అయ్యి ఒక్కొక్కసారి హార్ట్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవచ్చు అనమాట. సో దాన్ని డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటామండి. అలా హార్ట్ సరిగా రిలాక్స్ అవ్వకపోవటం వల్ల హార్ట్ లోపల ప్రెషర్స్ ఎక్కువ ఉంది. సో దాంతో ఆయాసం రావటం కానీ హార్ట్ ఫెయిల్యూర్ రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో కొద్దిమందికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ మజిల్ వీక్ అవటం, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం కూడా జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇదనే కాకుండా ఇలా హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు లేదా హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి హార్ట్ బీటింగ్లో ఇరెగ్యులారిటీలు రావటం, అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ కానీ వెంట్రికులర్ ఎరిథమియాస్ కానీ రావటం అనేది కొద్ది మందిలో జరిగే అవకాశం ఉంటుంది. అంటే గుండె అపక్రమంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా కొంతమందికి పేషెంట్స్కి హాని జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బీపీ ఎక్కువ ఉన్న వారిలో గుండె రక్తనాళాలు లేదా హార్ట్ లేదా గుండె కొట్టుకునే పద్ధతిలో తేడాలు రావటం అనేది జరగటం, వీటి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేది జరిగే అవకాశం ఉంటుందండి. హై బీపీతో గుండెపోటు వస్తుందా? బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు రక్తనాళాల లోపల లైనింగ్ ఉంటుందండి, ఎండోథీలియం అని అంటాం. సో అది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అది కొంచెం దెబ్బతిన్నప్పుడు ఆ రక్తనాళపు గోడల్లో మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ వెళ్ళి పేరుకుపోవటం అనేది జరుగుతుంది. అలా కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు రక్తనాళాలు సన్నబడటం, దానివల్ల రక్త సరఫరా తగ్గటం అనేది జరగవచ్చు. ఇది శరీరంలోని ఏ రక్తనాళాల్లోనైనా జరగవచ్చు. అంటే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా జరగవచ్చు. సో అదే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో ఇలాంటి పూడికలు ఏర్పడినప్పుడు సడన్గా దాని మీద క్లాట్ ఏర్పడటం, తద్వారా హార్ట్ అటాక్ అనేది రావటం, దాంతో హార్ట్ డ్యామేజ్ జరగటం లేదా మరణానికి దారి తీయటం అనేది జరగవచ్చు అనమాట. సో ఇలా గుండెపోటుకి దారి తీసే ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్లో హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో అందుకని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. సో ఇలా బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కేవలం హార్ట్ దెబ్బతింటం అనే కాకుండా మనకి పెరాలిటిక్ స్ట్రోక్స్ రావటం, అంటే పక్షవాతాలు రావటం జరగవచ్చు, లేదా కిడ్నీస్ ఫెయిల్ అవటం జరగవచ్చు, లేదా చూపు మందగించడం అనేది జరగవచ్చు, లేదా మనకి కాళ్ళలో కానీ ఇతర రక్తనాళాల్లో కానీ బ్లాక్స్ ఏర్పడటం జరగవచ్చు. సో ఈ విధంగా అనేక దుష్ఫలితాలకి దారితీసే అవకాశం ఉంటుంది. హై బీపీతో వచ్చే గుండె జబ్బులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. సో నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది 130/80 లోపు ఉంటే మంచిది, బట్ 140/90 వరకు కూడా కొంతవరకు పర్వాలేదు. ఇంతకంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే మాత్రం మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సమస్యలన్నీ తలెత్తే అవకాశం ఉంటుంది. సో అందుకని బీపీ కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అది బీపీ కంట్రోల్ చేసుకోవడం అనేది కొంత లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే డైట్, ఎక్సర్సైజు ఇవి కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. కొంత మందులు వాడుకోవటం ద్వారా కూడా కొంతవరకు బీపీని కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బీపీ కంట్రోల్ చేసుకుంటే హార్ట్ మీద, రక్తనాళాల మీద మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఎవరికైనా కానీ ఆల్రెడీ హై బీపీ చాలా కాలంగా ఉండి హార్ట్ మజిల్
మందం పెరగటం కానీ, హార్ట్లో వీక్నెస్ ఏర్పడటం కానీ, లేదా హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీలు రావటం కానీ, లేదా బ్లడ్ సర్క్యులేషన్లో బ్లాకేజెస్ ఆల్రెడీ ఏర్పడి ఉంటే కానీ, వీటన్నిటికీ అవసరమైన మందులు వాడుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఎలాంటి సమస్య ఉన్నది అనే దాన్ని బట్టి మనం మందులు అడ్జస్ట్ చేయటం అనేది జరుగుతుంటుంది. కానీ వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకటి బ్లడ్ ప్రెషర్ ఇమీడియట్గా కంట్రోల్లోకి తీసుకురావటం అనేది ఇంపార్టెంట్. దానికి తోడు గుండె సామర్థ్యం తగ్గి ఉంటే గుండె సామర్థ్యం పెంచడానికి కొన్ని మందులు ఉంటాయి, అవి వాడుకోవటం. హార్ట్ బీట్లో ఉన్న ఇర్రెగ్యులారిటీలు వస్తుంటే దానికి సంబంధించిన మందులు వాడుకోవటం. ఇవన్నీ చేయటం ద్వారా హార్ట్కి సమస్యలు పెరిగే అవకాశం, హార్ట్లో సమస్య పెరిగే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? సో బ్లడ్ ప్రెషరు ఎక్కువ ఉన్న వారిలో కంట్రోల్ చేసుకోవడానికి రెండు ప్రధానమైన ఇష్యూస్ అండి. ఒకటేంటంటే, రెండు ప్రధానమైన మార్గాలు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ వీలైనంత వరకు, ఉప్పు వీలైనంత వరకు తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యం. దానికి తోడు మనకి మామూలుగా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం అనేది కూడా ముఖ్యం అన్నమాట. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, అంటే కనీసం హాఫ్ అన్ అవర్, అంటే రోజుకు ఒక అరగంట, వారంలో కనీసం 5 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ తగ్గడానికి ప్రయత్నించి నార్మల్ వెయిట్కి వచ్చేలాగా చేసుకుంటే కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుందండి. సో ఇవన్నీ, అండ్ వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవటం, అండ్ కనీసం రోజుకు ఒక 6 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవటం, స్మోకింగు, ఆల్కహాల్ ఇలాంటివి వీలైనంత వరకు మానేయటం. సో ఇవన్నీ కూడా మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే లైఫ్ స్టైల్ చేంజెస్. వీటితో పాటు మనం మన బ్లడ్ ప్రెషర్ లెవెల్ని బట్టి అవసరమైనప్పుడు మందులు మొదలు పెట్టుకుని ఆ మందులు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మైల్డ్ ఎలివేషన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషరు కేవలం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. కానీ అది ఒక లెవెల్ దాటి బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు టాబ్లెట్స్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మొదలుపెట్టిన మందులు కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడుకోవటం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం మందులు మొదలుపెట్టినాక బీపీ నార్మల్గా అయింది, కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పి మందులు మానేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మందులు మానేస్తే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ మందులు కూడా క్రమం తప్పకుండా వాడుకుంటూ రెగ్యులర్గా బీపీ అది చెక్ చేసుకుంటూ ఉంటే బీపీ వలన వచ్చే దుష్ఫలితాలని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. హై బీపీ అనేది పక్కలో బల్లెం లాంటిది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి నిత్యం మందులు వాడుతూ ఉండాల్సిందే. అలాగే వంటల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవాలి. తరచూ బీపీని పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే గుండె భద్రంగా ఉంటుంది.